ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపదీస్ ఆంటీ కన్విన్స్ అయిపోతుందా ఏంటి? ఏయ్, ఏంటి కొత్త పాట మొదలు పెట్టావు? మీరు చెప్పినట్టు వింటాను, మీరు చెప్పినట్టే వింటానని డైలాగులు చెప్తున్నావు. ఆంటీ నిన్ను నమ్మేసి కన్విన్స్ అయిపోతుంది అనుకుంటున్నావా? భువనా, నువ్వు ఇంటికి గెస్ట్గా వచ్చావు, గెస్ట్గానే ఉండు, అందరితో హ్యాపీగా ఉండు, కానీ ఫ్యామిలీ విషయాల్లో కల్పించుకోకు అని నేను నీకు గట్టిగా చెప్పాననుకో, అది అత్తయ్య గారికి కోపం వస్తుంది కదా. ఎందుకు నా గెస్ట్ అంటున్నావు అని. నిన్నేవైనా అనడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఎందుకు అనవసరంగా మధ్యలో కల్పించుకుని నాతో మాటలనిపించుకుంటావు చెప్పు? అత్తయ్య, నాకొకరిని బాధ పెట్టాలను, ఒకరంటే ఎక్కువ అనే ఫీలింగ్ నాకెప్పుడూ లేదు, ఉండదు కూడా. అది నా క్యారెక్టర్ కాదు. మీరే ఆలోచించండి. మీరు ఇంటి కోడలే కదా, ఆడవాళ్లే కదా. కొత్తగా మీరు ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మీ అత్తగారు ఇలాగే సాధిస్తుంటే మీకేమనిపించేది? ఆవిడ చేస్తుంది కరెక్ట్ అనేవారా, తప్పనేవారా? మనకి తప్పు అనిపించింది, మనం ఇంకొకరికి చేస్తున్నామంటే అదెంతవరకు కరెక్ట్ అత్తయ్య? మీరే ఆలోచించండి అత్తయ్య. కానీ నన్ను అర్థం చేసుకోండి, ద్వేషించొద్దు. ఇంతకంటే నేను మీకేమీ చెప్పలేను. ఏంటంటే ఇది ఎలా మాట్లాడుతుంది? ఏంటి ఆంటీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది? కొంపదీస్ అది మాట్లాడిన మాటలకి కన్విన్స్ అయిపోయిందా? ఆవిడికంత బ్రెయినే ఉంటే నువ్వు నేను చెప్పిన మాటలు పట్టుకుని ఆ పల్లవి మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటుంది, ఎందుకు ఎగురుతూ ఉంటుంది? ఆవిడ కన్విన్స్ అయితే కత్తెర మనం వేస్తాంగా. చెప్పరా. ఏరా, కాలేజీ ఫస్ట్ వచ్చిందంటగా పల్లవి. మీడియా వచ్చి మీ ఇంటి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారంట కదా. నాకు చాలా హ్యాపీగా ఉందిరా, నీకు కూడా చాలా హ్యాపీగా ఉండే ఉంటుంది కదా. సరేరా, నేను తర్వాత చేస్తాను. ఏమండి, చెయ్యి వదలవే. ఏమైందండి? వదలమంటుంటే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? బుద్ధి లేదా? నీతో మాట్లాడటం కానీ, నిన్ను చూడటం కానీ, అసలు అసలు నిన్ను తలుచుకుంటుంటేనే ఒళ్ళంత కంపరం వస్తుంది. అయితే ఏం చేయమంటారండి? ఎందులోన పడి చావమంటారా? లేదమ్మా, ఇక్కడే ఉండి నా కళ్ళెదురుగా నా చుట్టూ తిరుగుతూ నన్ను చంపేయి. అసలు నేనేం తప్పు చేశానండి? నాకు అర్థం కావట్లేదు. నువ్వే తప్పు చేయవే, కానీ నువ్వు చేసే పనుల వల్ల నేనే ఎదవనవుతున్నాను. ప్రతిసారి ఇదే జరుగుతుంది. నా మొహమే చూడడం ఇష్టం లేదన్నప్పుడు, నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? అడుగుతావే, నా అంతట నేనే లోపలికి తీసుకొచ్చాను కదా, అందుకని ఎన్ని క్వశ్చన్లైనా వేస్తావు. నేనేమి నీ మీద ప్రేమతో తీసుకురాలేదు. మా అమ్మ పరువు పోతుంది కాబట్టి ఆవిడ పరువు కాపాడడం కోసమే తీసుకొచ్చాను. నేనింటి బయటుంటే ప్రెస్ వాళ్ళ ముందు మీ అమ్మగారి పరువెందుకు పోతుంది? మీ పరువెందుకు పోతుంది చెప్పండి. ఎందుకంటే చెప్పండి. ఇదిగో, నా భార్య పలానా తప్పు చేసింది కాబట్టి ఇంట్లో నుంచి గెంటేశానని చెప్పి ప్రెస్ వాళ్ళ ముందు చెప్పే ధైర్యం ఉండుంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు కదా. తప్పు చేసినందుకు నా పరువు పోతుంది, కానీ మీ పరువు పోదు కదా. నేను చేసిన తప్పేంటో చెప్పండి. పోనీ కారణం నన్ను చెప్పమంటారా? నేనే తప్పు చేయలేదని మీకు తెలుసు. మీ అమ్మగారికి మొదటి నుంచి మనమిద్దరం కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని ఆవిడ చూస్తుంది. అమ్మ మాటకి విలువిచ్చే మీరు ఆవిడ చెప్పిన మాటలు విని నన్ను దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఈ తప్పు మీది.
మీరు చేశారు కాబట్టి మీడియా వాళ్ళు వస్తే మీ పరువు పోతుందని మీ అమ్మగారు కంగారు పడ్డారు. నన్ను లోపలికి తీసుకురమ్మని మీకు చెప్పారు. నా విషయంలో మీ తప్పు లేదన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరైతే ఏంటి, ఎవరొస్తే ఏంటి? నువ్వు ఆపకుండా లెక్చర్ ఇచ్చినంత మాత్రాన నా నిర్ణయం మారదు. తిరిగి ఇంట్లోకి వచ్చినంత మాత్రాన నీకు ఇంట్లో స్థానం ఉందనుకుంటున్నావేమో, కానీ నా మనసులో ఎప్పటికీ స్థానం ఉండదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే మాట. నేనేం తప్పు చేశానో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. ఎందుకు అందరూ నా మీద ఇంత కక్ష కడుతున్నారో అర్థం కావడం లేదు. అమ్మలా చూడాల్సిన అత్తగారు ఒక పక్క, కన్న వాళ్ళ తర్వాత కంటికి రెప్పలా కాచుకోవాల్సిన నా భర్త అయిన మీరొక పక్క, చూసుకోవాల్సిన వాళ్ళు, కడుపులో పెట్టుకొని దాచుకోవాల్సిన వాళ్ళు మీరే నా మీద ఇలా కక్ష కడితే నేనేమైపోవాలండి? దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను నిన్ను ఏంటి కోపం మీకే అనుకుంటున్నారా? నాకు లేదు అనుకుంటున్నారా? రాదు అనుకుంటున్నారా? ఏమిట్రా? ఏమైందిరా? ఏంటమ్మా ఇవన్నీ పగిలిపోయున్నాయి? మీ మనవడికి కోపం వచ్చి ఫ్లవర్ వాస్ పగలగొట్టారు. అంతకంటే ఎక్కువ కోపం నాకు వస్తుందని చెప్పి నేను ఈ పిల్లర్ పగలగొట్టాను. అంత పౌరుషం ఉన్నదానివైతే చీ అంటున్నా ఎందుకే నా చుట్టూ తిరుగుతున్నావు? నా దగ్గరికి రావద్దని చెప్తున్నాను కదా, పో బయటికి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీకు తెలియదు నాన్న, ఈ విషయంలో ఎవరు కల్పించుకోవద్దు. అన్నయ్య, చెప్తున్నాను కదా. అయితే నేనంటే మీకు ఇష్టం లేదు. లేదు, నాతో కలిసి ఉండడం మీకు నచ్చట్లేదు. అదే కదా చెప్తుంది. అయితే మీ చేతులతోనే నా మెడలో కట్టిన ఈ తాళి తీసేయండి. మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది కాబట్టి, ఈ బంధానికి కట్టుబడి నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, ఈ బంధాన్ని మీ చేతులతో మీరే తెంచేస్తే నేను వెళ్ళిపోతాను.